హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు తెలుగు లెర్నింగ్ అకాడమీ. సో డే 12లో భాగంగా మనం ఈరోజు ఏం చేయబోతున్నాం? ఓఎల్స్ ఆల్రెడీ నిన్న మనం రివైజ్ చేసుకున్నాం. సో ఈరోజు అచ్చులతోటి సరదాగా ఒక చిన్న కథ చెప్పుకోబోతున్నాం. ఏం చెప్పుకోబోతున్నాం? చిన్న కథ. మరి కథలు అంటే అందరికీ ఇష్టమేనా? సో సరదాగా సాగిపోయి అచ్చులతో కథ, ఓవెల్స్తో వాల్యూస్. అందులో అక్షరాలు కేవలం నేర్చుకోవడం, చదువుకోవడం, రాయడం మాత్రమే కాదు, వాటితో వాల్యూస్ని కూడా తెలుసుకోవచ్చు. ఓకే, అదేంటో చూద్దాం. చలో. అచ్చులతో మాయాజాలం. అచ్చులతో మాయాజాలం. సో అనగనగా ఒక ఊరిలో చిన్ని అనే ఒక బాబు ఉండేవాడట. ఆ బాబుకి తెలుగు చదువుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో వాళ్ళమ్మ ఏం చేసింది, ఒకరోజు వాడిని ఒక మాయా తోటకి తీసుకొని వెళ్ళింది. ఆ మాయా తోటలో ఏమైంది, అన్ని రకరకాల అచ్చులు, హల్లులు అన్నీ ఉన్నాయట. సో అక్కడికి వెళ్ళగానే వాటితోటి అవి మాట్లాడడానికి వస్తున్నాయట. సో ఏం మాట్లాడాయో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా అమ్మ వచ్చింది. అమ్మ అచ్చులో భాగమే కదా. అమ్మ వచ్చింది. అమ్మ అంటే ఏంటి? లవ్, గాడెస్, మాతృదీపోభవ అంటాం కదా. ముందు అమ్మనే తలుచుకుంటూ ఉంటాం. అమ్మ ప్రేమకి గుర్తు. సో అందరినీ ప్రేమించు అని చెప్పేసి అమ్మ చెప్పి వెళ్ళిందట వాడికి. ఓ ఇదేదో భలే ఉంది, నాతో మాట్లాడుతున్నాయి చక్కగా, నాకు మంచి మాటలు కూడా చెప్తున్నాయి అని పక్కకి వెళ్ళాడు. ఆ పక్కకి వెళ్ళగానే ఎవరు వచ్చారు? ఆవు వచ్చింది. ఎవరు వచ్చారు? ఆవు వచ్చింది. ఆవు వచ్చి ఏం చెప్పింది? హెల్ప్ అదర్స్. ఏం చేయమని చెప్పింది? ఇతరులకు సహాయం చెయ్యి అని చెప్పింది. ఎందుకు సహాయం చేయమని చెప్పింది? ఆవు ఏం చేస్తుంది? చక్కగా గడ్డి తిని మనకి పాలు ఇస్తుంది. ఉదయం లేవగానే మమ్మీ పాలు అంటాం కదా. సో అందరూ, అమ్మ కావచ్చు ఎవరైనా కానీ, ఉదయం పాలు తీసుకురాకుండా మన ఇంట్లో నడుస్తుందా? నడవదా. అందుకే ఆవేం చెప్పింది? హెల్ప్ అదర్స్ అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆ ఆవు. అలా పక్కకు వెళ్ళాడు. నెక్స్ట్ వెంటనే ఈ ఇల్లు కనిపించింది. ఇల్లు చక్కగా ఇల్లు కనిపించింది అనమాట. లివ్ హ్యాపీలీ అని చెప్పింది. ఎందుకు? ఎక్కడికి వెళ్ళినా చూడండి, మనం ఎక్కడికి వెళ్ళినా, ఉదయం వెళ్ళినా, ఎప్పుడు వెళ్ళినా కానీ సాయంత్రానికి ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటికే వెళ్ళాలి. సరే వేరే ఊరు వెళ్తే అది వేరే విషయం, ఎప్పటికైనా ఇంటికి రావాల్సిందే కదా. సో మనకి ఇల్లు ఉంది అంటే మనం ఎక్కడికి వెళ్ళకుండా అక్కడికి వచ్చేస్తుంటాం. సో ఇల్లు ఏం చెప్పింది? అందమైన ఇల్లు, లివ్ హ్యాపీలీ అని చెప్పింది. ఓ భలే ఉంది అనుకుంటూ వాడు ఏం చేశాడు? వాళ్ళమ్మతో పాటు నడుచుకుంటూ పక్కకి వెళ్ళాడు. అక్కడ ఎవరు కనిపించారు? ఈగ. ఎవరు కనిపించారు? ఈగ కనిపించింది. ఈగ ఏం చెప్పింది? బీ యాక్టివ్. ఏం చెప్పింది? బీ యాక్టివ్. అంటే ఎప్పుడు ఈగ చూడండి, ఎప్పుడు అని తిరుగుతూనే ఉంటుందా? ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. అలసిపోయారని నిద్రపోతుంది అదేమన్నా, సినిమా చూస్తుంది అదేమన్నా, ఏం లేదు కదా. ఎప్పుడు యాక్టివ్గా తిరుగుతూనే ఉంటుంది అనమాట. సో ఏం చెప్పింది? బీ యాక్టివ్ అని చెప్పింది అనమాట. ఓ నెక్స్ట్ ఏమొస్తుంది మరి? ఈ తర్వాత ఏమొస్తుంది? ఉడుతా. ఉడతా వచ్చి ఏం చెప్పింది? గింతుకుంటూ వచ్చి చెప్పింది అనమాట. ఉడతా వచ్చి ఏం చెప్పింది? ఎప్పుడు కూడా ఎంతూజియాస్టిక్తో ఉండాలి. అంటే అది చూడండి, ఒక్క సెకండ్ ఇక్కడ కనిపిస్తే ఇంకో సెకండ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒక చోట ఉండనే ఉండదు. అక్కడేముందో తెలుసుకోవాలని వెళ్తుంది, ఇక్కడేముందో తెలుసుకోవాలని వెళ్తుంది. అలా ఇక ఏం చెప్తుంది? బీ ఎంతూజియాస్టిక్ అని చెప్పేసి ఉడతా చెప్పింది. ఆ తర్వాత ఊయలు వచ్చింది. ఊయలు వచ్చి ఏం చెప్పింది? బ్యాలెన్సింగ్ కదా. బ్యాలెన్సింగ్, ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్తో ఉండండి. ఉయ్యాలు ఊగేటప్పుడు పక్క కూర్చున్న పడిపోతాం కదా మనం. ఎప్పుడు ఎలా ఉండాలి? చక్కగా సెంటర్లో కూర్చోవాలి. ఊయలు వచ్చి ఏం చెప్పింది? ఎప్పుడు లైఫ్లో మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి అని చెప్పింది అనమాట. నెక్స్ట్ ఋషి. ఋషి ఏం చెప్పాడు? పీస్ఫుల్, ఆల్వేస్ పీస్ఫుల్. ఋషి ఏం చెప్పాడు? ఆల్వేస్ పీస్ఫుల్. ఋషి ఏం చేస్తూ ఉంటాడు? ప్రశాంతంగా అడుగులో పెడతా ఫస్ట్ చేస్తూ ఉంటాడు కదా. ఎక్కడ ఏమైపోయినా తనకేం సంబంధం లేదు. సో అంటూ ఎప్పుడైనా కానీ మన గురించి మనం ఆలోచించుకోవాలి, పీస్ఫుల్గా థాట్ థింక్ చేస్తూ ఉంటాం. ఏంటి మన ఇంట్లో మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. నేను మీ గురించి తెలుసుకో అని చెప్పేసి ఋషి చెప్పాడు అనమాట. ఋషి. నెక్స్ట్ ఏ ఫర్ ఎలుక కదా. ఎలుక ఎంత ఉంటుంది? బుజ్జి ఉంటుంది. అవునా? ఈవెన్ స్మాల్ బట్ ఆల్వేస్ స్మార్ట్. ఎప్పుడు ఎలుక ఎలా ఉంటుందా? స్మార్ట్గా ఉంటుంది. చిన్నదైనా కానీ స్మార్ట్గా ఉంటుంది. సో అది ఏం చేస్తుంది? ఇప్పుడు చూడ అసలు మనం ఒక సెకండ్ ఇక్కడ పోయి ఉంటే అక్కడి నుంచి పరిగెడుతూనే ఉంటుంది.
పట్టుకోగలుగుతాం మనం ఎప్పుడైనా ఒక ఎలుకని పట్టుకోవాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుంది. సో ఎలుక ఏం చెప్పింది, నేను చిన్నదానైనా చాలా స్మార్ట్గా ఉంటాను, మీరు కూడా ఎంత చిన్నవాళ్ళైనా సరే స్మార్ట్గా ఆలోచించండి అని చెప్పేసి ఎలుక చెప్పేసింది అనమాట. ఏ ఫర్ ఎలుక. నెక్స్ట్ ఏ ఫర్ ఏనుగు. ఏ అంటే ఏనుగు. ఏం ఎలా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది కదా. సో అని చెప్తుంది, అదేం చెప్తుంది, ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి చెప్తుందట. సో ఆ చిన్నికి చాలా బాగా నచ్చింది అనమాట. ఓ తర్వాత ఐ వస్తుంది కదా, ఏం చెప్తుంది నాకు తెలుసు అనుకుంటే ఐ దగ్గరికి వెళ్ళాడు అనమాట. ఐ దగ్గరికి వెళ్ళి ఐ ఏం చెప్పింది, ఐదు ఏం చెప్పింది, ఐదు. ఈ 5 ఏళ్ళు కలిసి ఉంటేనే మనం ఎప్పుడు కూడా చక్కగా పని చేయగలుగుతాం. టుగెదర్ మనం కలిసి పని చేయండి అని చెప్పేసి 5 చెప్పింది అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఓ ఏం చెప్తుందా అనుకుంటూ ఓ దగ్గరికి వెళ్ళాడు. ఓ ఏం చెప్పింది, ఓ ఫర్ ఒంటే. ఒంటే ఏం చెప్పింది చూడండి, బీ పేషెన్స్ ఉండాలి. చూడండి పాపం ఎడారిలో నివసిస్తూ ఉంటుంది కదా, అంటే ఎడారిలో ఉంటుంది కదా, ఎంతో దూరం ఎండలో నడిచి వెళ్తూ ఉంటుంది. దాహమైన ఏదైనా పాపం మధ్యలో నీళ్ళు కూడా ఉండవు ఎడారిలో. సో సహనం ఉంటే ఏదైనా చేయగలుగుతాం, పేషెన్స్తో ఉండండి అని చెప్పేసి ఉంటే చెప్పింది అనమాట. చక్కగా నేర్చుకోవాలి అంటే పేషెన్స్తో ఉండాలి, నాకు రావట్లేదు అని కాదు తర్వాత నేర్చుకోవాలి అని చిన్నికి చెప్పింది అనమాట ఉంటే. నెక్స్ట్ ఓడా. ఓడా ఏం చెప్పింది, ఎక్కడ ఉంటుంది ఓడా, సముద్రంలో ఉంటుంది. సో ఓడా ఏం చెప్తుంది, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి, మధ్యలో ఆగిపోవద్దు అని ఓడా చెప్పింది అనమాట. నెక్స్ట్ ఔషధం, మెడిసిన్. ఏం చెప్పింది ఔషధం వచ్చి, ఇంపార్టెన్స్, నీ హెల్త్ ఇంపార్టెన్స్, నీకు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండు, అమ్మని విసిరించకు, చక్కగా తిను అని చెప్పేసి ఔషధం చెప్పింది అనమాట. నెక్స్ట్ ఏంటిది, అంబ అంటే మనం అమ్మవారిని కూడా అమ్మ పిలుస్తూ ఉంటాం కదా. అమ్మవారి పిల్లలు కొప్పడుతుంటారా, కొప్పడు కదా, ఎప్పుడు కూడా చక్కగా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అమ్మ ఏం చెప్పింది, ఎప్పుడు స్పీక్ సాఫ్ట్లీ అని చెప్పేసి చెప్పింది, స్వీట్గా సాఫ్ట్గా కామ్గా మాట్లాడుతూ ఉండాలి అని చెప్పేసి అమ్మ చెప్పింది. చిట్ట చివరి అంతఃపురం. ఏంటది, అంతఃపురం ఏం చెప్పిందట వచ్చి, ఈ రెస్పెక్ట్ఫుల్, అందరికీ కూడా రెస్పెక్ట్ ఇవ్వు. మన పూర్వకాలం అంతఃపురాలైన ఉండేవాడు, రాజు అందరూ ఉండేవాడు. సో అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, దానికి రెస్పెక్టెడ్ ప్లేస్ అండ్ పర్సన్ ఆల్సో అని చెప్పేసి చెప్పిందన్నమాట. ఇలా చక్కగా మనకి ఆ దగ్గర నుంచి వరకు అన్నీ కూడా మోరల్ వాల్యూస్ మనకి తెలియజేస్తూ ఉంటాయన్నమాట. అమ్మ, లవ్, ఆవు, హెల్ప్ అదర్స్, ఈ ఇల్లు, లివ్ హ్యాపీలీ, ఈ ఈగా, బీ యాక్టివ్, గో పుడతా, బీ ఎంతూసియాస్టిక్, ఊయలా, బ్యాలెన్సింగ్, ఋషి, థింక్ పీస్ఫుల్లీ. నెక్స్ట్ ఈ ఎలుక, ఈవెన్ స్మాల్ బట్ స్మార్ట్. ఈ ఏనుగు, బీ స్ట్రాంగ్ ఆల్వేస్. ఐదు, వర్క్ టుగెదర్. ఓ వంట, బీ పేషెంట్. ఓడా, కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఔషధం, బీ హెల్దీ. స్పీక్ స్వీట్ అండ్ సాఫ్ట్. రెస్పెక్ట్ ఆల్ ప్లేసెస్ అని చెప్పాను. ఇలా మనం అచ్చుతో పాటు చక్కగా చిన్న కథని కూడా ఆ చిన్న పిల్లవాడు నేర్చుకొని వాడు అమ్మతో కలిసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు అనమాట. ఇది కథ ఈరోజు కదా. సో సీయూ మాయో. ఈరోజు వీడియో కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. సో చక్కగా కథ వినండి, అక్షరాలు చూడండి, పదాలు తెలుసుకోండి, వాల్యూస్ని నేర్చుకోండి. సీ యూ ఆల్ టుమారో. బాయ్.